విశాఖలోని సీతమ్మధార్లో చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందింది. మార్కెట్కు స్కూటీపై వెళుతున్న టైంలో ఒక్కసారిగా చెట్టు కూలింది. ఆమె స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే చెట్టు కూలిన ఘటనలో మరో కారు, ట్రాక్టర్ కూడా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సీతమ్మధార్లో చెట్టు కూలి మహిళ మృతి చెందింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, ఏమవుతారు మీకు ఆవిడ? అంటే ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు? బ్యాంక్ ఎంప్లాయీ. ఎన్ని గంటలకు వచ్చారేంటి? ఏమైనా తెలుసా? అసలు మీకు ఏమైనా వివరాలు ఏమైనా తెలుసా? లేదండి, ఫోన్ చేయగానే వచ్చాను. ఇంత ఘోరం అసలు ఆ చెట్టు వేలు ఎంత ఘోరంగా జరిపింది, ఏమీ లేదండి. అంటే మీకు ఏమవుతారు? ఆయన తమ్ముడా అన్నయ్య? తమ్ముడండి, తమ్ముడు భార్య అండి. పెళ్లి చేశారా మరి మీ తమ్ముడు గారికి? వస్తున్నారండి, అనకపిల్లి దగ్గరలో ఉన్నారు. తన తుల్లో చేస్తున్నాడండి. ఈమెం చేస్తారని చనిపోయిన ఆవిడ పేరేంటండి? పూర్ణిమ అండి. పూర్ణిమ హౌస్ వైఫ్ అండి. తను మార్కెట్ పని మీద బయటకు వెళ్తుంటే ఇలాగైంది. ఎన్ని గంటలకు వచ్చారు? ఏమైనా ఐడియా ఉందా అసలు ఇంట్లో నుంచి? తమ్ముడిని దేబెట్స్ వస్తుందండి. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఆమె అంటే ఈ సంఘటన స్థలానికి సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. ముఖ్యంగా చెట్టు కూలి వాళ్ళ మరదలు చనిపోయారని తెలిసినటువంటి వెంటనే ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు అయితే వచ్చారు. భర్త ఎస్బీఐలో వర్క్ చేస్తారని మనకైతే వాళ్ళు చెప్తున్నటువంటి వివరాలను బట్టి ఉంది. కొంచెం ప్రస్తుతం అయితే ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, అంటే అసలు చెట్టు చూస్తున్నా అది కూడా మొత్తం ఎక్కడెక్కడ చెదలబట్టేసినటువంటి పొజిషన్, ఒకసారిగా మహిళ చనిపోయినటువంటిది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు వర్షం కానీ లేకపోతే పెద్ద గాలులు కానీ ఏమీ లేదు. అయినా ఆవిడ పాపం ఎట్లాగ వస్తున్నప్పుడు ఆ చెట్టు పడిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎనీవే, మనం దాని గురించి ఇంకంతకంటే డిస్కస్ చేసేదానికి లేదు. ఆమె హస్బెండ్ ఇక్కడ తునిలో బ్యాంకులో పనిచేస్తున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇప్పుడు ఆయన వస్తారు, అందుకని వెయిట్ చేస్తున్నాం. సో అంటే ఎక్కడ కూడా ఈ చెట్లు వైర్లకు కానీ ఎక్కడ కూడా తాకట్లేదు, నార్మల్గానే ఉంది కదా. సో మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ప్రస్తుతం ఇక్కడి నుంచి తరలించడానికైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. అంటే తెలుసండి ఆవిడ సంబంధించి ఎక్కడ ఏంటి? ఇక్కడ సితారా ఎన్క్యూలో ఉంటారు. పూర్ణిమ గారు వాకింగ్లో మాకు కలుస్తూ ఉంటారు. సో వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో బజార్కి దేనికో వెళ్తున్నారు ఆవిడ. అన్ఎక్స్పెక్టెడ్గా మనం అది చాలా దుర్ఘటన అయితే మాత్రం మనం ఎవరు కూడా దుర్ఘటన ఎవరు ఊహించింది కాదు. వర్షం లేదు, ఒక పక్కన ఎండ మండిపోతుంది, గాలి కూలిపోయినటువంటిది. అంటే ఇంచుమించుగా చెట్లన్నీ కూడా కొట్టేసి ఉన్నాయి కదా. కారణాలు ఏంటి అసలు? మొన్నే ఒక 15 రోజుల కిందనే స్టెమ్స్ అన్నీ కూడా బాగా పైకి వచ్చినవన్నీ కూడా హార్టికల్చర్ వాళ్ళు తీశారు, బాగా పైకి వచ్చినవన్నీ. ఇది చెట్టు కుళ్ళిపోయిందన్న విషయం మనకు పుచ్చు పట్టిందన్న విషయం తెలియలేకపోయింది. సో మీరు చూస్తే పుచ్చు పెట్టింది లోపలంతా. అది ఒకసారి పలక్కమని ఇక ఇరిగిపోయింది సార్ అది. సో ప్రస్తుతానికైతే ఏర్పాట్లన్నీ అంటే మృతదేహాన్ని త్వరితగతిన ఇక్కడ నుంచి కేజీహెచ్కి తరలించడానికైతే ఏర్పాట్లు దగ్గరుండి ఎమ్మెల్యే అదేవిధంగా ఆ స్థానిక కార్పొరేటర్ మొత్తం అన్ని కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. జరిగినటువంటి ఈ దుర్ఘటన ఎవరు ఊహించినటువంటిది. చెట్టు మొత్తం అంటే 15 రోజుల క్రితమే దీనికి ఉన్నటువంటి కొమ్మలన్నింటినీ కూడా తొలగించారు. ఈ వీధిలో ఉన్నటువంటి ఏ చెట్టు కూడా కరెంటు వైర్లకి తాకుతున్నటువంటి పొజిషన్ ఏమీ లేదు. కానీ చెట్టు లోపల బయట ఉన్నటువంటి కొమ్మలన్నింటినీ కూడా తరలించారు, కట్ చేశారు తప్ప లోపల ఉన్నటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా చెట్టుని ఒక తొర్రలాగా చేసుకుంటూ ఆ చెదలన్నీ కూడా తినేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తినేసినటువంటి వైనాన్ని మాత్రము గమనించకపోవడం వల్ల ఎట్లాంటి గాలి వేచకపోయినా వర్షం లేకపోయినా కూడా అర్ధంతరంగా చెట్టు మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ చెట్టు కూలిపోవడంతో ప్రస్తుతం ఒక మహిళ చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మార్కెట్కి వెళ్ళడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి మహిళ ఇక్కడి నుంచి ఇంటి సమీపంలో నుంచి దాదాపు 100 మీటర్లు ముందుకు రాగానే చెట్టు కూలిపోవడం, స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఆమె పైన పడడం, ఆ సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా భర్త తునిలో ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం అయితే సమాచారం అందించారు. సో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో దగ్గర స్వయంగా స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మొత్తం ఈ మృతదేహానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించే పనుల్లోనూ ఇక్కడ క్లియర్ చేసే పనుల్లోనూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.